నీకు అది తెలవాలంటే ముందు ఏసీ కథ తెలవాలా. బాబు ఇట్రా సార్. ఏసీ కంప్లైంట్ వచ్చింది, వెళ్ళి కూడా. ఓకే సార్. ఏంటి బాబు ఇందులోంచి వాటర్ ర్యాప్స్ పడుతున్నాయి అసలు? సారీ మేడం, 10 minutes లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మేడం. వర్క్ చేసుకోమని రైలు పొమ్మని పిలు, మీ మేనేజర్ని పిలు. ఈ మేడం స్నానం చేయకుండా వచ్చింది, అందుకే మా ఏసీ స్నానం పోతాను. అయినా ఇలా వాటర్ వాళ్ళు పోసి రబ్బా. ఎప్పుడెప్పుడు డౌట్స్ వస్తే అప్పుడప్పుడు కాల్ చేయమన్నాడు. ఈ తాతకు ఫోన్ చేస్తే ఇస్తున్నావురా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు. తండర్ అది అర్థమైంది. నీకు అది తెలవాలంటే ముందు ఏసీ కథ తెలవాలి. అందరూ అనుకుంటారు ఏసీ చల్ల గాలినిస్తుంది అని, కానీ అది మన రూమ్ లో ఉన్న వేడిని బయటికి పంపిస్తుంది అంతే. అర్థం కాలేగా ఇట్లా చెప్తా మంచిగా. ఏసీ రన్ కావడానికి రెండే మెయిన్ పార్ట్లు ఉంటాయి. అదే ఇంట్లో కనిపించేది ఇది ఇండోర్, బయట కనిపించేది ఇది అవుట్డోర్. ఈ ఇండోర్ లో రిఫ్రిజిరెంట్ అనే గ్యాస్ ఉంటది. ఆ గ్యాస్ మన రూమ్ లో ఉన్న హీట్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు వచ్చిన ఈ వేడిని కంప్రెసర్ ఇంకా వేడి చేసి దాని టెంపరేచర్ ని పెంచుతుంది. ఆ గ్యాస్ వేడి కాగానే మనకు లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. అది ఎట్లా అంటే మనం వంట చేసేటప్పుడు మన గిన్నె పైన ఆవిరి కనిపిస్తుంది కదా, ఇది కూడా సేమ్ అట్లనే అదే ప్రాసెస్. ఇప్పుడు ఈ వేడి గాలి మొత్తం మన కండెన్సర్ లో ఉన్న బ్లోయర్స్ మొత్తం బయటికి పంపిస్తే అదే మన ఇంటి బయట వేడి గాలి వస్తుంది, అదే ఇది. ఇప్పుడు ఈ రిఫ్రిజిరెంట్ పైన ప్రెషర్ తగ్గిపోయింది కాబట్టి టెంపరేచర్ ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. ఇది ఇంకా ఎక్స్పాన్షన్ వాల్ నుంచి మన ఎవాపరేటర్ దగ్గరికి వస్తుంది, అదే ఇండోర్ అన్నమాట. మన ఇండోర్ లో ఉన్న ఫ్యాన్ లూకుంటే అదే రిఫ్రిజిరెంట్ ని మన రూమ్ లోకి పంపిస్తే అందుకే మనకు మొత్తం చల్లగా అయిపోతుంది. అంటే రూమ్ లో ఉన్న హీట్ ని మొత్తం బయటికి పంపించి ఈ లోపల ఉన్న మాయిశ్చర్ వల్ల ఉన్న కూల్ ని మొత్తం లోపలికి పంపిస్తుంది అంతే. ఇక ఏసీ ఆన్ చేసినప్పుడల్లా ఇదే సైకిల్ రిపీట్ అవుతా ఉంటుంది. మరి ఇక్కడ మాయిశ్చర్ వల్ల వచ్చిన డ్రాప్స్ అని ఎడిగిపోతాయి అనుకుంటారా, అదే ఒక డ్రైన్ పైప్ ఉంటుంది, అందులో నుంచి మనం బయటికి వెళ్ళిపోతాయి. మనం బతికుండాలంటే బ్లడ్ మన బాడీ మొత్తం ఎట్లా ఫ్లో అవుతుందో అట్లనే ఈ రిఫ్రిజిరెంట్ కూడా ఏసీ మొత్తం ఫ్లో అయినప్పుడే మనకు కూలింగ్ వస్తుంది. ఇంతసేపు నేను ఏం చెప్పినో అర్థమైంది అనుకుంటా.